హలో పీపుల్, వెల్కమ్ టు సఖీ టాక్స్. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మా ఊరి జాతర వెన్స్డే అండ్ థర్స్డే అనేది జరుగుతుంది. వెన్స్డే తొలేల రోజు అంటాము అండ్ థర్స్డే అనుపు రోజు అంటాము. ఈ వీడియో మొత్తం వెన్స్డే వ్లాగ్ అనమాట. అండ్ థర్స్డే వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మా అమ్మవారు వచ్చేసి ముత్యమాంబ అమ్మవారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మొక్కుబళ్ళు చెల్లించుకుంటారనమాట. కొంతమంది ఘటాలు చెల్లించుకుంటారు, కొంతమంది గొడుగు. అంటే మేము ఇక్కడ గొడుగు మొక్కుబడిగా చెల్లించుకుంటున్నాము. ఫస్ట్ గొడుగుకి ఫుల్గా పసుపు రాసి బొట్లు పెట్టి ధూపం అది సమర్పించాము. గ్రామదేవత ముత్యమాంబ అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. మా ఊర్లో చిన్న గుడి ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి మా మొక్కుబడులు చెల్లించుకుంటాము. గురువారం రోజు పెద్ద టెంపుల్కి వెళ్తాము. అది మా ఊరు పులిమేరలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి మేము మా ఫ్యామిలీ అంతా వచ్చి మేము దర్శించుకున్నాము. అమ్మా రా మీ డబ్బులు ఎంచుకోవాలి. తీసుకొని
ఇంకా రాత్రి మా ఊర్లో మగవారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకులతో గరగలు మొక్కుబడి చెల్లించుకుంటారనమాట. పెళ్ళైన ఆడవారు అమ్మవారి ఘటాలు తలపైన పెట్టుకొని నమస్కరించుకుంటారు. ప్రాణ్వికి ఆ గరగ తలపైన పెట్టామన్నమాట. భయపడిపోతుంది, ఏడ్చేస్తుంది అమ్మవారి గరగ. పండగ అంటే అందరం కలుస్తాం కాబట్టి పిండి వంటలు మ్యాండేటరీ. సో ఈ వీడియో క్లిప్ ఎక్కువ నేనైతే పోస్ట్ చేయలేదు. అమ్మవారి జాతర నైట్ 10కి స్టార్ట్ అవుతుంది కాబట్టి పాపని పడుకోబెట్టి జాతరలోకి వెళ్ళడానికి నేను స్టార్ట్ అయ్యాను. అండ్ ఈరోజు 3 times హెడ్ బాత్ చేయాల్సి వచ్చింది. పండగ అంటే తెలిసిందే కదా, చాలా పనులు ఉంటాయి. జాతరలోకి వెళ్ళడానికి గుర్రాలు కూడా రెడీ అయిపోయాయి. జాతరలోకి వెళ్ళే ముందే పూల రథంలో ఉన్న అమ్మవారిని నమస్కరించుకున్నాను. ఇప్పటికే 10 దాటేసింది. ఇంకా జాతరలోకి వెళ్దామని నేను శ్రీ విద్య ఇద్దరం జాతరలోకి వెళ్ళాము. అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఏదేదో మాట్లాడుకొని. అండ్ గోలీ సోడాకి ఎవరికి నచ్చదు, సో నాకైతే లైమ్ సోడా ఇష్టం. అండ్ ఈ జాతర అంతా క్లియర్గా చూడడానికి నేనైతే టెర్రస్ ఎక్కేసాను. టెర్రస్ పైన పెంట్ హౌస్ టెర్రస్లా ఉంటే అది ఎక్కేసాను. అండ్ అక్కడే నేను లైవ్ కూడా చేశాను. అన్ఫార్చునేట్గా నా మొబైల్ డేటా అయిపోవడం వల్ల లైవ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. సో ఎలాగో వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి నో ప్రాబ్లం అనిపించింది. నీ చిన్నప్పటి పండగ ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్పా. అది మన ఇద్దరిది. ముచ్చంతల్లి పండుగ అంటే మనకు చాలా ఇష్టమైన పండుగ. ఇప్పుడే మనం ఇలాగా మీట్ అవుతూ ఉంటాం కదా. పైగా మేము ఎక్కడెక్కో తెలుసా, అంటే మొత్తం సెంటర్ ఆఫ్ మొత్తం కనిపించడానికి ఎక్కడ కూర్చున్నాం తెలుసా, ఒకసారి చూపించడానికి. చాలామంది క్రౌడ్ వస్తారు అమ్మవారి జాతర చూడడానికి. నాకు తెలిసి అమ్మవారి జాతర చూడడానికి అదృష్టం ఉండాలి అని నేనైతే క్లియర్గా చెప్తాను. మా గ్రామం అంతా ఫుల్గా నమ్ముతాము మా అమ్మవారిని, మా ముత్యమాంబ అమ్మవారిని. అమ్మవారు చూసారా పూల రథంలో ఎంత అందంగా ఉన్నారో, చూడడానికి కన్నులు విందులా అనిపిస్తుంది. ఈ జాతర మొత్తం చూడడానికి నేనైతే టెర్రస్ ఎక్కేసాను. యాక్చువల్లీ లైవ్ చేస్తున్నాను. మాకైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. అయినా అమ్మవారి జాతర ఫుల్గా చూడాలని ఫిక్స్ అయిపోయాం మా ఇద్దరం.
మా అమ్మవారికి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం అంట. మొత్తం నాకు తెలిసి మార్నింగ్ 2 వరకు 2 to 3 వరకు కన్ఫామ్గా ఇలా జరుగుతూనే ఉంటుందన్నమాట. మొత్తం ఫుల్ ఆఫ్ క్రాకర్స్గా. ఇది ఒక ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా టైం 3 అయితే అయ్యింది. ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అండ్ క్రాకర్స్ కూడా ఫుల్గా అయిపోయింది. సో ఇంకో టెర్రస్ అయితే చూసుకున్నాం మేము చూడడానికి. అండ్ లాస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే థర్స్డే అనుభవ్ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్. బాయ్ బాయ్.